హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మదర్ తెరిసా గారు మంచివారా లేదా చెడ్డవారా అని చెప్తాను. మీరు అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మదర్ తెరిసా గారు 1910లో అల్బేనియా అనే దేశంలో జన్మించారు. ఆమె 18 సంవత్సరాల వయసులోనే సన్యాసి అయ్యారు. ఆమె 1929లో భారత్లోని కలకత్తాలోకి వచ్చారు. మదర్ తెరిసా గారు ప్రధాన లక్ష్యం కుష్ఠరోగులకు, అనాథలకు, అనారోగ్యంగా ఉండే వాళ్ళకు సేవ చేయడం. ఆమె కలకత్తాలోని మురికివాడలో ఉన్న వారికి కూడా అనేక సేవలు అందించింది. ఆమె 1950లో మిషనరీ ఆఫ్ చారిటీ అనే సంస్థను స్థాపించారు. ఇది ఇప్పటికీ 130 దేశాల్లో సేవ చేస్తుంది. ఆమె చెప్పిన మాటలలో బాగా ప్రసిద్ధి చెందిన మాటలు: మనం గొప్ప పనులు చేయకపోతే చిన్న పనులనే గొప్పగా చేద్దాం. ప్రేమ అనేది పదం కాదు, అది ఒక పని. ఆమె చేసిన సేవలకు గాను 1979లో నోబెల్ బహుమతి వచ్చింది. అలానే 1980లో భారతరత్న అవార్డు కూడా ఇచ్చారు ఆమెకి. ఇప్పుడు మీరే చెప్పండి ఫ్రెండ్స్, మదర్ తెరిసా గారు చారిటీస్ పేరు మీదుగా కొన్ని కోట్లు దోచుకుందని నెగిటివిటీ వీడియోస్ చేసి స్ప్రెడ్ చేశారు. ఒకవేళ ఆమె నిజంగానే కొన్ని కోట్లు దోచుకున్నట్లయితే, దోచుకున్న తర్వాత కూడా కుష్ఠరోగులకు, అనాథలకు ఎందుకు సేవ చేసింది? ఇండియాలో ఎందుకు ఆమెకు భారతరత్న అవార్డుని ఇచ్చింది? అయితే ఇండియా చూసుకోకుండా అవార్డుని ఇచ్చేసిందా? లేదా ఆమె ఒక క్రైస్తవురాలని అంత నెగిటివిటీని స్ప్రెడ్ చేశారా?